మళ్ళీ ఎలా గెలుస్తారో చూస్తాం అంటూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ సవాల్ విసిరారు. సో రీసెంట్ గా ప్రకాశం జిల్లా నరసింహాపురంలో జల్ జీవన్ మిషన్ శంకుస్థాపనకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అక్కడ సభలో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క మాట ఒక్కొక్క తూట, ఒక్కొక్క మాట వైసీపీ వాళ్ళ గుండెల్లోకి నేరుగా చొచ్చుకుపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే సనాతన ధర్మం అని చెప్పేసి, రాష్ట్రం అభివృద్ధి అని చెప్పేసి, ప్రజల సంక్షేమం అని చెప్పేసి ఇదే విధంగా ముందుకెళ్ళిన ఆయన ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి కౌంటర్గా రిటర్న్ కౌంటర్ కూడా ఇస్తూ ఉన్నారు. అది కూడా రిటర్న్ కౌంటర్గా కాదు, ఒక గన్ షూట్ చేస్తే బుల్లెట్ ఏ విధంగా వస్తుంది ఆ విధంగా మాట్లాడుతున్నారు. సో రీసెంట్గా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి కొన్ని బ్యానర్లలో అంటే 2029లో వైసీపీ వచ్చిన తర్వాత గంగమ్మ తల్లి జాతరలో మేకల్ని ఏ విధంగా బలిస్తారో ఆ విధంగా రప్ప రప్ప రప్పాడిస్తామనే విధంగా దాని మీద ఒక కొటేషన్ రాసి మరి ఒక ఫ్లెక్సీల్ని బయట వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. సో వాటిని చూసిన తర్వాత వైసీపీ వాళ్ళందరూ కూడా ఇంకా రెచ్చిపోయారు. ఖచ్చితంగా రప్ప 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 అని ఎవరు చూసినా కూడా అదొక సినిమా డైలాగ్ని వీళ్ళొక ఊతపదంగా వాడేస్తూ ఉన్నారు. సో ఆ మాటలకి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారంటే, అండ్ కొంతమంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీ అంతు చూస్తామని చెప్పారే, అంటే ఇక్కడ ఆయన కూడా సినిమా డైలాగ్ని ఎక్కడ కూడా వాడలేదు. మా అంతు చూస్తామని మీరు చెప్పారు కదా, అసలు మీ ప్రభుత్వం రావాలి కదా, అసలు మీరు గెలవాలి కదా, ఏ విధంగా గెలుస్తారో మేము కూడా చూస్తాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అంటే ఒక పిడికిలి లాగా, వేలు లేకపోయినా కూడా ఖచ్చితంగా మేము కలిసే ఉంటాము. ఎవరు వచ్చి ఏ వేలు పెట్టినా కూడా మేము విడిపోయే ప్రసక్తి లేదు. 15 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా కూడా కలిసే ఉంటాం. రాష్ట్రం అభివృద్ధి కానీ, రాష్ట్రం అభివృద్ధిలో ఎవరు వేలు పెట్టాలని చూసినా కూడా ఎవరం కూడా ఊరుకునేదే లేదు. ఖచ్చితంగా ఎవరైతే అసాంఘిక శక్తుల్ని ప్రేరేపిస్తున్నారో, అసాంఘిక శక్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళది కూడా నేరం కింద లెక్కనే కడతాము. అలాంటి వాళ్ళందరి మీద కూడా రౌడీ షీటర్లు కూడా తెరుస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా సవాల్ విసిరారు. సో ఖచ్చితంగా చాలా మంది కూడా ఇప్పుడు ధీమాగా ఉన్నారు. 2029లో ఖచ్చితంగా మా వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మేమేంటో చూపిస్తాము, అప్పుడు మా ప్రభుత్వం ఏంటో మేము చూపిస్తాము అనే విధంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా అంటే నమ్మకంగా అందరికీ కూడా డైరెక్ట్గానే ఒక సవాల్ విసిరారు. ఏంటంటే ఖచ్చితంగా మీరు గెలిచినాక మీ అంతు చూస్తాం, అది చూస్తామని అంటున్నారు కదా, ఏ విధంగా గెలుస్తారో మేము కూడా చూస్తాము, మీకు సవాల్ విసురుతున్నాం డైరెక్ట్గా అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఖచ్చితంగా వైసీపీ వాళ్ళందరికీ కూడా గుండెల్లోకి ఒక తుపాకీ తూట వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు అందరికీ కూడా ఒక గుబులు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు చెప్పారు, రాజకీయాల్లోకి ప్రచారాలు చేస్తున్నప్పుడే ఖచ్చితంగా అధపాతాలానికి తొక్కేస్తామని చెప్పారు. 11 సీట్లకు పడేశారు. ఖచ్చితంగా పాతాలానికి వాళ్ళు పడిపోయారు. మరి ఇప్పుడు రాజకీయ ఒక పార్టీకి ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, రాష్ట్రానికి ఒక పార్టీకి అధినేత, దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది. మరి ఇప్పుడు ఆయన చేసిన సవాల్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారంటే 200% కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. మరి చూడాలి పవర్ స్టార్ గారి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఇప్పుడు అక్కడ వైసీపీ వాళ్ళు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి ఏంటి అని.